వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ తదితరులు అమ్మవారికి సారెను సమర్పించారు. కుప్పం పట్టణంలో నెలకొన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో వైభవంగా శ్రీ నారా చంద్రబాబు ఆశీస్సులతో, నారా భువనేశ్వరం ఆశీస్సులతో, విజయవాడ కనకదుర్గమ్మ నుంచి, మధురై మీనాక్షి నుంచి, కంచి కామాక్షి నుంచి, కుప్పం పూలతో పాటు తిరుమల వస్త్రాలతో అతి వైభవంగా ఈ జాతర మహోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తాదులకి, అదే నాయకులకి, మా ఒక చైర్మన్కి, మా ఒక బోర్డు సభ్యులు అందరూ కలిసి మేము ఈ విజయం చేస్తున్నాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులు మీరు అందరూ పొందాలని, ఇంకా గత 25 పోల్చుకుంటే అంతంతలు 400 ఎత్తుగా ఈ జాతర జరుగుతూ ఉంది. అందరూ వచ్చే అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి ఆశీస్సులతో, మా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ గారి ఆశీస్సులతో పట్టు వస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అత్యంత వైభవంగా జరిపించారు. ధన్యవాదాలు. ఈరోజు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం కుప్పం నందు అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమంగళి సౌభాగ్యం అనే ప్రోగ్రాం ద్వారా శ్రీ నారా భువనేశ్వరి అమ్మగారి ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాం ద్వారా పసుపు విజయలక్ష్మి కనకదుర్గమ్మ గుడి నుంచి, కుంకుమం మధురై మీనాక్షమ్మ దేవస్థానం నుంచి, గాజులు కంచి కామాక్షి నుండి, పూలు కుప్పంకు ప్రసిద్ధి కాబట్టి కుప్పం రైతుల నుండి, పట్టు వస్త్రాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుండి, మొత్తం సుమంగళికి అతి ముఖ్యమైన చిహ్నమైన 5 వస్తువులు భక్తాదులు సుమంగళిలు ఆ యొక్క 5 వస్తువుల్ని తీసుకొని ఊర్గోలంగా బయలుదేరి పెద్దబావి నుంచి అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకొని అమ్మవారికి సమర్పించినారు. ఆ కార్యక్రమం తర్వాత ఆ సుమంగళికి దేవస్థానం తరపున మన కంచర్ల శ్రీకాంత్ గారు అందరికీ ఆడపడుచులకు పసుపు కుంకుమ జాకెట్టు ప్రదానం చేసి వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో చేసినారు. వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటాం.